కదా మీకోసం మస్తు ముచ్చట పట్టుకొచ్చిన దబ్బుని చెప్పుకుందామా చలో పాన్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు. ఒక సినిమా 100 రోజులు ఆడితే సూపర్ హిట్ అని అంటారు. అంటే ఇప్పుడు 100 కోట్లు వసూలు చేస్తే అంటారు అనుకో. మరి రాజకీయంలో 100 రోజులల్లా జనం మనసులను గెలుచుకుంటే మంచి ప్రభుత్వం అంటారు, మంచి లీడర్ అంటారు. మరి మన షేపాట అధికారంలోకి వచ్చి బరాబర్ 500 రోజులు అవుతుంది. మరి ఈ 500 రోజులల్లా మన రేవంత్ సారు ఏమేం చేసిండు నేను చెప్తా. పెళ్లి చేసుకున్న వాళ్ళకు తులం తులం బంగారం ఇచ్చిండు, పింఛన్లు 4000కు పెంచిండు, ఆడోళ్లకు 2,500 ఇస్తుండు, రైతు కూలీలు 12,000 తీసుకుంటుర్రు, నౌకర్లు లేని వాళ్ళకు 3,000 వంచిండు. అరే నవ్వుతారేందోలా ఏందవా ఇది ఎంత ఏప్రిల్ నెల అయితే మాత్రం నువ్వు చెప్తుంటే ఏప్రిల్ పూలు అవుతున్నాం అనుకుంటున్నావా ఏంది అని నా మీద గరం అయ్యారు. పారి సారు వారు ఈ 500 రోజులల్లా ఎంతమంది మనుషులను గెలుచుకున్నాడో కుల్లా చెప్తా నేను పారి. మీరే చెప్పాలి. రేవంత్ సారు సీఎం అయిన ఈ 500 రోజులల్లా మీకు వచ్చిన ఫాయిదా ఏంటిది? సారు అధికారంలోకి వచ్చే ముందు 420 హామీలు ఇచ్చిండు. ఇది చేస్తా అది చేస్తా గట్ల చేస్తా గిట్ల చేస్తా అనుకుంటా. మరి 400 స్కీములల్లా ఏ స్కీమ్ మీ ఇంటికి వచ్చింది? ఇవే ముచ్చట మా ఇంటి పక్కలను అడిగిన. కొత్త స్కీములు పక్కకు పెట్టు, ఉన్న స్కీములను ఊడ్చి పడేసిండు కదా అని రేవంత్ సార్ను పొట్టు తిట్టిరు. ఇక నేనే చెవులు మూసుకున్నా. సరే సారు వారు చేసిన ఘనకార్యాలు నేను చెప్తా. పింఛన్లు 4,000కు పెంచుతా అన్నాడు, ఇంతవరకు పెంచింది లేదు. కేసీఆర్ సార్ ఇచ్చిన పింఛన్లే ఈసారి ఇస్తుండు. ఇక ఆడోళ్లకు 2,500 ముచ్చటనే లేదు. కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఊసే లేదు, తులం బంగారం మాటనే లేదు. కేసీఆర్ కిట్టుబాయే, రైతు బీమా లేకపాయే, దళిత బంధు గాయమైపాయే. ఇక 2 లక్షల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. ఎంతమందికి చేసిండోలా? పంట పెట్టుబడి ఎంతమందికి వచ్చినాయి? అసలు ఒక్కటన ఫాయిదా అయిందా? మరి 17 నెలలు సార్ ఏం చేసిండో చెప్తా. ఒక్క ఫ్రీ బస్సు అయితే ఇచ్చిండు బై, అబద్ధం ఎందుకు ఆడాలి? కానీ ఆ ఫ్రీ బస్సు పేరుతో ఉన్న బస్సులు తగ్గించిండు. యాలకచ్చుడే లేదు. ఎప్పుడో ఒకసారి బస్సు వస్తే అందులో యుద్ధాలు జరిగేటట్టు చేసిండు. చిన్న పొరలకు హాఫ్ టికెట్ ఉంటే వాళ్ళకు కూడా ఫుల్ టికెట్ చేసి పడేసిండు. ఇక హైడ్రా అనే పేరు పెట్టి గరీబోల ఇల్లు కూల్చి పడేసిండు. వాళ్ళని రోడ్డు పాలు చేసిండు. ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇచ్చేందుకు రైతుల మీద రుబాబ్ చేసిండు. వాళ్ళని జైలు పాలు చేసిండు. నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు చేయించిండు. సోషల్ మీడియాలో తప్పు నిలదీసిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పాలు చేసిండు. అంగన్వాడీలను కాంట్రాక్ట్ టీచర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి తట్టు చేసిండు. గురుకులం వల్ల ఆగమైపోయినాయి. స్కూళ్ళల్లో పిల్లలు చచ్చిపోయారు. వైలు పట్టుకొని చదువుకున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఇక కేసీఆర్ సార్ పాలనలో హైదరాబాద్ అంటే విశ్వనగరం అని పేరు పోయింది. ఎన్నో కంపెనీలు వచ్చినాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ పరపతి పడిపోయింది. కొత్త కంపెనీలు వచ్చుడు దేవుడెరుగు. ఉన్న కంపెనీలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోయినాయి. ఇక రియల్ ఎస్టేట్ పడిపోయింది. భూములను కొనేటోళ్ళు లేరు. భూములను నమ్ముకొని వ్యాపారం చేసేటోళ్ళు అప్పుల పాలయ్యే. పానాలు తీసుకున్నారు. ఏడాదిన్నర కింద దాకా వ్యవసాయం మనకడ పండుగ లెక్కుండే. ఇప్పుడు దండుగనట్టే చేసిరు. నీళ్లు లేవు, ఇవాళకి ఎరువు రాలే, పండించిన పంటను కొనేటోళ్ళు లేరు. ఇక ఆటో డ్రైవర్ల పరిస్థితి దలుచుకుంటా అంటే కండ్ల పొంటే నీళ్ళే అత్తానే వాళ్ళ. పాపం వాళ్ళు ఆగమైతుర్రు. గిరాకీ లేక బతుకుబండి నడపలేక పానాలు తీసుకున్నారు. ఇక యూనివర్సిటీ భూముల సంగతి ఎరుకునేది నాయే. సాక్షాత్తు పెద్ద కోటే సర్కార్ మీద గరమైంది. ఇంకా చాలున్నాయి ఘనకార్యాలు. సారు వారి పాలన గురించి చెప్పుకుంటూ పోతే రోజు కూడా సరిపోదు. మొత్తానికి 500 రోజుల పాలన దగా పాలన లెక్క చేసి జనం నోట్ల మట్టి కొట్టినట్టు చేసిరని అంటురు. అందుకే ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయాని ఊర్లలో జనం రేవంత్ సార్కు శాపాలు పెడుతురు. ఉన్న ముచ్చట చెప్తారేమో మళ్ళీ రేవంత్ సార్కు నా మీద కోపం వస్తుంది. ఇక స్పీచ్లు ఇవ్వమంటే అంటే కేసీఆర్ సార్ మీద బీఆర్ఎస్ మీద తిట్ల బాణ కురిపిస్తాడు. నువ్వేం చేస్తావు చెప్పు సారు అంటే బీఆర్ఎస్
పాటి కేసులు అంటాడు, అబద్ధాలు అంటాడు. అరే ఊర్లలో ఏమనుకుంటారో సార్కి ఎవరు చెప్పాలి మరి, ఎట్లా తెలవాలి? తెలిసినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడు కావచ్చు. ఇట్లనే అనుకుంటారు మరి. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి, ఇంకెన్నాళ్ళీ బానిస బతుకు, పోరాడితే పొయ్యేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఏమైందవ్వా, బీపీ గోళీలు వేసుకోలేదా ఏందని కారణం ఆడుకుర్రులా. ఇది చాలా 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 సీరియస్ మ్యాటర్. మొగోళ్ళ ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేస్తురు, ఆడోళ్ళ నుంచి కాపాడుమని సత్యాగ్రహం చేస్తురు. అరే అవంటే ఇంకెన్నాళ్ళు ఆడపెత్తనవు, ఇంకెన్నాళ్ళు మొగోళ్ళ మీద వివక్ష. ఆగేది లేదు, తగ్గేది లేదు, సహించేది లేదు, భరించేది లేదు. చేయి చేయి కలుపుదాం, మొగోళ్ళ హక్కులు సాధించుకుందాం, ఆడోళ్ళతో సమానంగా ఉందామని గిట్లా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే ఎత్తారు. ఇక అందరు ఉద్యమ బాట పట్టిరు. అరే అవంటే మొగోళ్ళకట న్యాయం కావాలన్నట. మరి అలా బాధ ఏందో, ఆవేదన ఏందో, ఆక్రందన ఏందో ఏది ఓ మలక మనం కూడా చూద్దాం రండి. ఇక కానీ అన్నలు చూస్తురా, దేశం 4 దిక్కుల నుంచి మొగోళ్ళందరూ ఒక్కటైరు. అందరు ఢిల్లీలో కలుసుకుంటారట. ఇళ్ళల్లో చాలా మంది భార్య బాధితులు ఉన్నారు. ఇంటావితో తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు, ఆమెతోని తిట్లు పడ్డోళ్ళు ఉన్నారట. ఒక గూటి పక్షులు ఒక్కాడ జామైనట్టు ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైర్రు. వీళ్ళకట ఆడోళ్ళతోని సమానంగా హక్కులు కావాలన్నట. మొగోళ్ళని కల్జమాక లెక్క మమ్మల్ని తీసిపాడే కూరి ఆడోళ్ళకి ఎట్లా మర్యాద ఇస్తారో మాకు కూడా గసొంటి మర్యాదనే కావాలని గిట్ల పోరు బాట పట్టిరోళ్ళ. అంటే కాలం మారిందట, వెనకట్లేక ఉంటలేరట జనాలు, ఉల్టా పల్టా అయిపోయిందట. ఇక మొగోళ్ళ బాధ చెప్పుకుందామంటే కోర్టులు, పోలీసులు, పెద్ద మనుషులు కూడా ఆడోళ్ళ దిక్కే మాట్లాడతారట. అందుకే వాళ్ళతోని సమానంగా మాకు కూడా కానూన్లు కావాలి, మహిళా బిల్లు లెక్క మాకు కూడా పురుష బిల్లులు కావాలి, ఇంటామతోని తన్నులు తిన్న మొగోళ్ళకి ఆసరి కింద స్పెషల్ స్కీములు పెట్టాలి, ఇడుపు కాయిదాలు తీసుకున్న మొగోళ్ళ కోసం అందరు ఇమ్మతియాలి, కొత్త చట్టాలు కావాలి, మాకు సెక్యూరిటీ కావాలి అనుకుంటా ఢిల్లీ జంతర్ మంతర్ కాడ సత్యాగ్రహానికి కూసుంటుర్రు. ఎన్నాళ్ళ బట్టి అనుకుంటుర్రు, పాంప్లెట్లు గీంప్లెట్లు అన్ని పంచుకున్నారు. ఇక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి బస్సులు, కార్లు, విమానాలు పట్టుకొని ఢిల్లీ కత్తాన్లోళ్ళ మొగోళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నోళ్ళు. ఇదంతా చూస్తుంటే ఏదో జంబలకడి పంప సినిమా లెక్కన కొడుతుంది కదా. ఆ సినిమా చూసినప్పుడు నవ్వొచ్చింది నాకైతే. వీళ్ళు కూడా నవ్వుకున్నారు. కానీ వీళ్ళకి అసలు రోజులు వచ్చినట్టున్నాయి. ఆయన నాకు తెలియక అడుగుతా, ఆడోళ్ళు ఉత్త పచ్చికి ఎందుకు సతాయిస్తారు? వాళ్ళకేం పని పట్టలేదా? వాళ్ళు మంచిగా ఉందామని అనుకుంటారు. అవతల నుంచి కంతిరేషాలు ఎత్తే వాళ్ళకు కూడా కోపాలు వస్తాయి, వాళ్ళకు కూడా బీపీలు ఎత్తాయి. ఎవరు కూడా కావాల్సుకొని మొగోళ్ళని సతాయించరు. ఎంతసేపు ఆడోళ్ళ మీద ఏడ్చుడు ఏందో, ఈ చట్టాలు ఆ చట్టాలు అనుకుంటా. గిట్ల కూడా అంటారు వాళ్ళ మహిళా సంఘ పోళ్ళు. అయితే పెళ్ళైపోయినాక డ్యాన్సులే ఉంటాయి కదా. అంటే ఇంటి ఆమె పెన్మిడితో చేయించే డ్యాన్స్ గురించి అంటలేను నేను, బరాత్ డ్యాన్సుల గురించి చెప్తున్నా. మనమంటే బరాత్ అంటాం కానీ బాగా పైసలు గల్లోళ్ళు షానిగ సంగతను ఇంకేదో పేరు పెట్టుకొని స్టేజ్ మీద స్టైల్గా డాన్సులు చేస్తారు. సరే వాళ్ళ గురించి మనకెందుకు, మనం పక్క పేదోళ్ళము. అయితే బరాత్లా పెళ్లి పిల్లను సాగదోలేటప్పుడు ఇంట్లోళ్ళు చుట్టాలు ఒక డాన్స్ చేస్తారు అనోళ్ళ. నేనైతే మా అన్న పెళ్ళికి శివ మోగినట్టే దూరం డాన్స్ చేసిన. మా అన్న వదినలే పరిశాన్ అయ్యారు నా నాట్య విన్యాసాలు చూసి. అయితే సరే కానీ నా పర్ఫార్మెన్స్ సంగతి పక్కకు పెడతా జరసేపు. కానీ అయితే ఎక్కడైనా కానీ పెళ్ళంటే ఆటలు, పాటలు, డాన్సులు అంతే కదా. అట్లనే మనం ఇప్పుడు ఒక లగ్గం కాడికి పోదాము. ఆడ డాన్సులు ఎవరు చేసిరో చూడాలి. మీరు దబ్బున చూసేరు మరి. రెడీ, 1 2 3 స్టార్ట్.
అవ్వా ఈ డాన్సర్ ఏర్పాటు చేసిరానులా మన ఢిల్లీ పాత సీఎం కేజ్రీవాల్ సారే ఇంటామతో కలిసి పుష్ప పాటకి డాన్స్ చేస్తాడు. కేజ్రీవాల్ సార్ అంటే కయ్య దగ్గుతాడు, మోడీ సార్ మీద గరబ్ అవుతాడు, పాలన ఎట్లా చెయ్యాలి ఏంది కథ గివ్వే ఆలోచన చేస్తాడని అనుకున్నా గానీ సార్ లోపల గిస్తుంటే కళాపోషణ ఉన్నదని నా తెలియదు. మరి ఎందుకు డాన్స్ చేసిండయ్యా అంటే కేజ్రీవాల్ సార్ బిడ్డ పెండ్లుండే. ఇక బిడ్డ పెండ్లైందంటే ఢిల్లీకి రాజైనా పూరి గుడిసెలు ఉండే గరీబులకైనా ఒక సంబరమే కదా. ఇక ఆ సంబరంలోనే కేజ్రీవాల్ సారు ఇట్లా విన్యాసాలు చూపించిండు అన్నట్టు. మరి రాముడు మంచి బాలుడు లెక్క ఉండే కేజ్రీవాల్ సారే గట్ల డాన్స్ చేస్తే సారు వారి ప్రియమైన శిష్యుడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సార్ ఊకుంటాడా? బల్లే బల్లే అనుకుంటా ధూమ్ధామే చేసిండు. అగగగగగగగగ. వామ్మో ఈ భగవంత్ సార్ వారి విన్యాసాలు మామూలుగా లేవు కదా. తీరొక స్టెప్పులతో పెద్ద పెద్ద డాన్సులకే కరెంట్ షాట్ కొట్టినట్టు చేస్తుండు. కానీ ఎంతసేపు రాజకీయాలు పార్టీల మీదనే ఉండే ఈ పాత సీఎం పంజాబ్ సీఎం జరసేపు పరపత గిరపతను మర్చిపోయి సాదా సీదా జనాలు లెక్కనే మారిపోయి జరింతసేపు సంబరాలు చేసుకునే వరకల్లా వీళ్ళ అభిమానులు ఒక మురిసిపోతుర్రా అసలు. నిజంగా తల్లిదండ్రులు అంటే దేవుళ్ళు. వాళ్ళ పక్క పంటుంటే ఒక భరోసా, ఒక హిమ్మతి. అమ్మ నాయన ప్రేమ కల్తీ లేనిది. అంతెందుకు మా నాయన నా పక్క పంటుంటే ఇక నాకు ఎదురే లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకే రోజుకు 2 మాటలన్నా ఫోన్లో మాట్లాడండి నాకు నిద్ర పట్టది. మాట్లాడుకుంటే పానమంతా ఎట్లనో ఉంటుంది. అయితే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అలా కొందరు పిల్లలు నాయన లేకుంటే తల్లి లేకుండా ఎట్లుంటారు, లోపల ఎంత అల్లాడతారో అని శివక్కుమంటది. యోగి బుజ్జిని చూస్తానైతే నాకు కండ్ల పొంట నీళ్ళే వచ్చినాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా చూడరు మరి. అయితే సిద్దిపేటలో బడి పిల్లలతో మన హరీష్ అన్న మాట ముచ్చట పెట్టిండు. పిల్లలు ఎట్లుండాలి, ఎట్లా చదువుకోవాలి, అమ్మ నాయనతో ఎట్లుండాలి ఇట్లా మంచి మాటలు చెప్పిండు. అయితే స్టేజ్ మీదకి బుజ్జి వచ్చింది. పాప ఆమె నాయన కాలం చేసిండట. నాయన లేకుంటే చిన్న పిల్లల మనసు ఎంత తనలాడుతుంది వల్ల. పాప మీ బుజ్జి మాటలు మీరేనురిగా. మా మమ్మీకి మంచి పేరు ఇస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ఇన్నారా ఆ మాటలేనాక పక్క పొంటున్న హరీష్ అన్నకే కండ్ల పొట్ట నీళ్ళు వచ్చినాయి. బుజ్జిని దగ్గరికి తీసుకొని హిమ్మతి ఇచ్చిండు. నిజంగా ఇంటి పెద్ద లేకుంటే పిల్లలకి ఎంత బాధనో కదా. బుజ్జి నువ్వేం బాధపడకురా, నువ్వు మంచిగా చదువుకొని పెద్ద కొలువు సంపాదించి మీ నాయన లేని లోటును లోకానికి చూపించాలి. ఏమంటున్నా? మీరు పొద్దుగాలు లేచి ఏం చేస్తారో గాదేం ప్రశ్న. పొద్దుగాలు లేచి పండ్ల పూలతోనే పండ్లు తోముకుంటామంటారా? నేను కూడా బురుసుతోనే పండ్లే తోముకుంటా. కానీ నడుమ మా నాయన రన్నింగ్లు చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి అనుకుంటా పొద్దుగాల నిద్ర లేపుతుండోలా. సరే మా నాయన కోసమని ఒకరోజు మంచిగానే ఉరికినా, కానీ మోసొచ్చినట్టు అయింది. కానీ మీకు ముచ్చట చెప్పాలనా, చిన్నప్పుడు నేను రన్నింగ్ పోటీలలో మస్తు పోయేది. పీఈటీ ఉషలే ఉరికేది, ఎప్పటికీ సెకండ్ వచ్చేది నేను. కాకపోతే ఇద్దరమే పోటీలు పెట్టుకునేది అనుకోరి, అది వేరే ముచ్చట. అయితే ఇప్పుడు మీరు ఎన్నడూ కనీ వినియరు కానీ రన్నింగ్ పోటీల కాడికి పట్టుకపోతా. ఆడ ఉరుకుడు పోటీలు చూసి మీరు పరిశాన్ అవుడు పక్కా. చెప్పిన చూసారు మరి. గివ్వేగా ఉరుకుడు పోటీలు. ఆగో పీ కూదుతుండు. రెడీ స్టార్ట్ గో.
వామ్మోగ చూస్తురా, మనుషులు కాదు రోబోలు మనుషులతోనే కలిసి రోబోలు కూడా పోటీ పెట్టుకున్నాయి. ఇవి షైనా రోబోలు. ఇక షైనోని కథ ఎట్లుంటుందో ఎరికే కదా, ఆడుండే కాడుండడు, దునియానంతా చక్కర వచ్చినట్టు ఎత్తాడు. ఆడు రోబోలు తయారు చేసే కదా. ఇక వారు తయారు చేసిన రోబోలు మనుషుల కంటే కూడా బందోబస్తు ఉన్నాయట, మనుషుల కంటే ఇవే ఎక్కువ పనులు ఎత్తాయట. ఇక ఈ ముచ్చట దునియా కెరక చేసేందుకు ఆడు మనుషులతో కలిపి రోబోలకు రన్నింగ్ పోటీలు పెట్టిండు. అగో ఈ రోబో చూడ ఎట్టు ఉరుకుతాందో, కాలు గుంజుతున్నాయో మొసత్తాందో మరి దీనికి. నమస్తే అందరూ ఎట్లున్నారు? అంత మంచి కదా. మీకోసం ఇంకా ముచ్చట పట్టుకున్నా. డబ్బులు తీసుకుందామా? చలో పార్టీ. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వాట్సాప్ మొత్తానికి ఈ రోబోగాడు ఫస్ట్ వచ్చిండు, ప్రైజ్ కూడా ఇస్తురు కదా. కానీ ఈ పోటీలు చూస్తుంటే నాకు భయం అవుతుందోలా. రాను రాను లోకమంతా రోబోల మయమే అవుతుంది అనిపిస్తుంది. ఆఖరికి వార్తలు కూడా రోబోలే చదువుతాయట. ఇదే పెద్ద సావచ్చి పడుతుంది కదా. ముచ్చట్లలో ఇంకొక చిన్న బ్రేక్ తీసుకోవాలి కూడా చెప్పనైపోతుంది. ఇక నేను వచ్చిన కదా కడుపు ముచ్చట్లు నడుస్తున్నామా? చలో రాత్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వాట్సాప్ చూద్దాం. మంచిగా కదా, ఫస్ట్ చెప్పిన కదా, మళ్ళీ చెప్పు మంచి ముచ్చట్లు వచ్చేస్తా. ఇప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వాట్సాప్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిబుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.